మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. ఉపకారమును ధర్మమును చేయి మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మనము చూస్తూ ఉన్నాం. ఉపకారమును ధర్మమును మరిచిపోవద్దు, దేవునికి అవి ఇష్టమైనటువంటివి. మన జీవితంలో కూడా మనము ఉపకారము చేసేవారముగా ఉండాలి, ధర్మము చేసేటువంటి వారుగా ఉండాలి. దేవుడు మరిచిపోవద్దు, వీటి విషయంలో మీరు మరిచిపోవద్దు. ఉపకారము చేసే విషయంలో మరిచిపోవద్దు, ధర్మము చేసేటువంటి విషయంలో మరిచిపోవద్దు. ఇలాగా మీరు ఈ మాదిరిగా జీవించాలి. ఉపకారము చేసేటువంటి జీవితం ఉండాలి, ధర్మము చేసేటువంటి జీవితము మీలో ఉండాలి. ఇవి నాకు ఇష్టమైనటువంటివి కాబట్టి మీరు వీటిని మరిచిపోకూడదు. మీరు సహాయం చేసేవారుగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మన జీవితంలో కూడా సంవత్సరము చివరి దినాలలో ఉంటూ వచ్చాం. మన యొక్క జీవితంలో ఈ సంవత్సరములో ఎవరికైనా ఉపకారము చేసినటువంటి రోజులు కనిపిస్తూ ఉన్నాయా? ఎవరికైనా ధర్మము చేసినటువంటి ఆ చేతులుగా కనబడుతూ ఉన్నాయా? దేవుడు మరిచిపోవద్దు అని సెలవిస్తూ ఉంటుంటే, మరి ఈ సంవత్సరంలో మనం ఎవరికైనా చేసినామా? ఎవరినైనా ఆదరించినామా? ఎవరికైనా సహాయం చేసామా? ఎవరికైనా ఉపకారం ఉన్నామా? ఎవరికైనా ధర్మము చేసామా అనేది దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే పరిశుద్ధమైనటువంటి గ్రంథములో మనము చూస్తూ ఉంటాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తే 1వ వచనం నుంచి మనము 13వ వచనం వరకు చూస్తే, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని దావీదు గారు ప్రశ్న వేసినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడని దావీదు అడిగాను. యోనాతాను ఎవరండి? దావీదుకి స్నేహితుడు, సౌలు యొక్క కుమారుడు. అలాగే దావీదు గారి ఎడల యోనాతాను ఉపకారము చేస్తూ వచ్చాడు. ఒకానొక టైములో తన తండ్రి సౌలు చేతుల నుంచి తరమబడుతున్నప్పుడు, చంపబడటానికి దగ్గరగా ఉన్నప్పుడు యోనాతాను తప్పిస్తూ వచ్చాడు. సమాచారం ఇచ్చి దావీదుని తప్పిస్తూ వచ్చాడు. అలాగా ఆయన చేసినటువంటి ఉపకారము మరిచిపోకుండా, యోనాతాను చేసినటువంటి ఉపకారం మరిచిపోకుండా, యోనాతానును బట్టి నేను ఉపకారం చేయటకు ఎవరైనా ఉన్నారా అనంటే యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఇక్కడ చూస్తూ ఉంటాం. మెఫీబోషెత్తును తన భోజనపు బల్ల దగ్గరే ఎలా ఉంచుకుంటూ వచ్చాడు, తన యొక్క కుటుంబంలో ఎలాగ సహాయం చేస్తూ వచ్చాడు, తనకి ఎలాగ ఉపకారము చేస్తూ వచ్చాడు. ఈ అధ్యాయం ధ్యానించుకుంటే మనకి ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అని యోనాతాను నిమిత్తము నిజముగానే నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయలేవని సెలవుగా. చూడండి, ఉపకారము చేస్తూ వచ్చాడు యోనాతాను. ఒకనొక టైంలో దావీదు అది మరిచిపోకుండా తన యొక్క జీవితంలో ఉపకారం చేయటానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు, ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తన కుమారునికి ఎంతో ఆధిక్యతనిస్తూ వచ్చాడు. దావీదు యొక్క బల్ల దగ్గర భోజనము చేయటానికి అనుమతిస్తూ వచ్చాడు. ఆయన కోల్పోయినటువంటి భూమి మరలా ఇచ్చేటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఉపకారం చేస్తే ఇన్ని ఫలితాలు ఉంటాయా, ఇన్ని మేలులు ఉంటాయా అని అంటే ఉంటాయండి. ఉపకారం చేయటం వలన మన జీవితంలో మనం ఏమో అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు మనలను అంచెలంచెలుగా జీవించాలంటే సహాయం చేసేటువంటి, మేలు చేసేటువంటి జీవితము మనలో ఉండాలండి. ఇప్పుడు యోనాతాను చనిపోతూ వచ్చాడు, మరి చేయకపోతే ఏముందండి, చెయ్యాలి అని అనుకోకూడదు కదా దావీదు గారు. కానీ మరిచిపోలేదు, యోనాతాను చేసినటువంటి ఉపకారము మరిచిపోలేదు. మరిచిపోగా
తన కుటుంబంలో తన కుమారుడైనటువంటి మెఫీబోషెతుని పిలిపించి తనకు భూమిని ఇప్పించి తన బల యొద్దనే భోజనం సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒక మేలు చేస్తే, తనకు ఉపకారం చేస్తే రెండంతలుగా ఆశీర్వాదము చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు యోబు గారిని కూడా రెండంతలుగా ఎలాగ ఆశీర్వదించినాడో మనకు తెలుసు. ఈ ఉదయకాల సమయంలో ఉపకారం చేయటానికి మన జీవితం సిద్ధముగా ఉన్నదా? కనీసం ఈ సంవత్సరమైన ఉపకారం చేసేటువంటి చేతులుగా, ఉపకారం చేసే వరముగా, మేలు చేసేటువంటి వారముగా ఉండాలని, దావీదు గారి మాదిరిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి ఉంటాడు. 25వ అధ్యాయము 21వ వచనంలో, అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయించి వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అంటూ ఉన్నాడు. ఒకనొక టైంలో నాబాలు యొక్క ఆస్తి అంతటిని కాపాడుతూ వచ్చాడు, గొర్రెలను పశువులన్నిటిని కాపాడుతూ వచ్చాడు. కానీ ఒకనొక సమయం వచ్చింది, దావీదు గారికి సహాయము కావలసినటువంటి అవసరం వచ్చింది. కబురు పంపుతూ వచ్చాడు నాబాలుకి. అయితే నాబాలు సహాయం చేయలేకపోతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను ఒకప్పుడు ఉపకారం చేస్తూ వచ్చాను, కానీ నాకు ఇప్పుడు అపకారం తలంచుతున్నాడు అని దావీదు గారు అంటున్నటువంటి మాటలు చూడండి. మన జీవితంలో కూడా మనము అనేక మందికి మేలు చేస్తున్నప్పుడు, అనేక మందికి ఉపకారం చేస్తున్నప్పుడు మనకు అనేక మంది అపకీర్తిని, అపకారం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అపకారం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వాటిని చూసి కృంగిపోకూడదు, వారిని చూసి మనము నిరుత్సాహపడకూడదు. దేవుడు మనము ఇక్కడ చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో చూస్తే 38వ వచనంలో, 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయినని దావీదు విని, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించును గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను చూడండి, తను చేసినటువంటి కీడు తన మీదకి వచ్చిందని దావీదు గారు అంటూ ఉన్నారు. మనం ఉపకారం చేస్తే ఎంతోమంది అపకారం చేస్తూ ఉంటారు. మనం మంచిని కోరితే అనేక మంది చెడును కోరుకుంటూ ఉంటారు. మనం అనేక మంది ఎడల మంచిగా మాట్లాడితే మన ఎడల చెడ్డగా మాట్లాడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. మన వెనక గోతులు తీసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. మనలను అనేక రకాలుగా బాధ పెట్టేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. మనలో అనేక మంది గాయపరచడానికి ఎక్కువ మంది ఉంటారు. కానీ మనం ఉపకారం చేయటం వలన దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎవరు కీడు చేసినటువంటి కీడుని బట్టి వారి తల మీదకే వస్తుందని దావీదు గారు చదివిస్తున్నటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తూ వచ్చారా? ఉపకారం చేస్తూ వచ్చావా? నీకు ఎవరైనా అపకారమును తలంచినటువంటి వారిగా ఉన్నారు అయితే దేవుడికి విడిచిపెట్టు. దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే కనికరిస్తాడు, దేవుడే కృప చూపిస్తాడు. మనము కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నిందకు ప్రతి నిందము చేయకూడదు. అనేక రకాలుగా మనము ద్వేషించేవారముగా, మనము అనేక రకాలుగా వారికి కీడు చేసేవారముగా ఉండకూడదు. కీడుకు ప్రతి కీడు చేస్తే మనకు వారికి వ్యత్యాసము ఉండదు. వారిలాగే ఉన్నటువంటి వారమని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉంటూ వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దావీదు గారు నాబాలుకు ఉపకారం చేస్తే కానీ నాబాలు అపకారం చేస్తూ వచ్చాడు. తర్వాత ఇక్కడ చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో చూస్తే 24వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ సౌలు గారు కూడా ఒక మాట అంటారు. 16, 17 వచనాల్లో చూస్తే 18వ వచనము, దావీదుతో ఎట్లనను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపుగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. సౌలు అంటున్నాడు ఈ మాటలు. నీకు అపకారం చేయడానికి ఇష్టపడుతూ వచ్చాను, నిన్ను చంపాలని, నిన్ను పరిగెత్తించాలని, నేను ఈ భూమి మీద నెమ్మదిగా ఉండకుండా చేయాలని నిన్ను దినదినము వెంటాడుతూ వచ్చాను. కానీ నన్ను చంపే అధికారము, నన్ను చంపేటువంటి సమయం నీకు వచ్చినా సరే నీవు నన్ను విడిచిపెడుతూ వచ్చావు.
నువ్వు నా ఎడలో చూపించినటువంటి ఈ ఉపకార బుద్ధికై నాకంటే నీతిమంతుడు నీవే, నాకంటే నీతిపరుడు నీవే అని సౌలు గారి సాక్ష్యం ఇస్తున్నటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. నిజముగా ఇలాంటి జీవితం మనలో ఉండాలండి. దావీదు గారి జీవితము మనలో ఉండాలి. దావీదు గారి జీవితము మనము కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ అపకారం చేసినటువంటి వారి జీవితము మనకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ మనము వాటిని ఆశ్రయ చేసుకుని వాటి మాదిరిగా జీవించకూడదు. వాటిని తలంచుకుని వాటి మాదిరిగా జీవించకూడదు. వాటిని పోల్చుకుంటూ వాటి మాదిరిగా జీవించకూడదు. చూడండి, దావీదు గారు మాదిరిగా విడిచిపెడితే మన యొక్క సాక్ష్యము కాపాడబడుతూ ఉన్నది. మన సాక్ష్యము నిలిచిపోయేటువంటిదిగా కనబడుతూ ఉన్నది. దావీదు యొక్క సాక్ష్యం ఎక్కడికి పోలేదండి, ఎక్కడికి పోలేదు. అలాగా ఉంటూ వచ్చినాడు. అలాగ కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుని అడుగు జాడలను నడుస్తూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. నీతిపరుడుగా, ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. మన జీవితంలో మనం ఎంతవాటికి ఉపకార బుద్ధి చేస్తూ ఉన్నాం? ఉపకార బుద్ధి చేయకపోక అపకారం చేసేటువంటి వారముగానే ఉన్నామా? అపకారముగా ప్రవర్తించేటువంటి వారముగానే ఉన్నామా? అపకారముగా మనము అనేక మందిని కీడు చేసేటువంటి వారముగానే జీవిస్తూ ఉన్నామా? దేని బిడ్డలారా, ఇది మనకు తగదు. ఒకవేళ ఇదే జీవితం మనలో ఉంటుంటే తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనము ప్రయత్నం చేయాలి. తర్వాత చూస్తే ధర్మమును మరిచిపోకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. మీరు ధర్మము చేయనప్పుడు మీరు ఎలాగ ఉండాలో ఆడ దేవుడు స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనములో, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ మందిర బోర ఓదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమును చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు ప్రతిఫలిస్తానండి? మనము ధర్మం చేస్తూ ఉంటాం, అనేక మందికి సహాయం చేస్తూ ఉంటాం, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం చేసేటువంటి ప్రతీది కనపరుచుకోవాలి. మనము చేసేది ఏదైనా సరే ప్రజలలో అన్ని జనుల మాదిరిగా ఉన్నటువంటి వారిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం. మన పేరు కనపడాలని, మన యొక్క ఘనత కనపడాలని, మన యొక్క స్థితి, మన యొక్క విధానము కనబడాలని మనము ప్రయాసపడుతూ ఉంటాం. అది బైబిల్కి వ్యతిరేకమైనటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ఇతరులకు ఏమైనా సహాయం చేస్తూ ఉన్నామా? ఇతరులకు ఏమైనా ధర్మము చేస్తూ ఉన్నామా? మనము కుడి చేతితో చేసేటువంటిది కూడా ఎడమ చేతితో తెలియకూడదంట. అలాగ ఉన్నప్పుడు రహస్యమైనటువంటి మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇచ్చి మనకు ఫలాలతో ఉన్నటువంటి జీవితముగా మనలను తృప్తిపరిచే దేవుడుగా ఉంటాడు. సహాయం చేసేటువంటి చేతులు మరిచిపోడు కదా. అనేక మందికి సహాయం చేస్తున్నటువంటి ఈ చేతులు దేవుడు మరిచిపోయాడు కదా. మన జీవితంలో మనము చేసేటువంటి తప్పిదములు ఏమిటంటే, చాలామంది ఈ యొక్క ధర్మము చేసేటువంటి విషయములలో, మనం ఏదైనా మేలు చేసేటటువంటి విషయములలో, మనం ఏదైనా ఒకరి వలన మేలు పొందుకున్నటువంటి విషయంలో ఏం చేస్తామంటే మన పేరు కనబడాలని ఇష్టపడుతూ ఉంటాం. మనము కనబడాలని ఇష్టపడుతూ ఉంటాం. మన స్వభావం కనబడాలని ఇష్టపడుతూ ఉంటాం. మన స్వబుద్ధి కనబడాలని ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. మనం ఫలాలు లేనటువంటి జీవితముగా ఉంటాం. ఫలాలు కోల్పోయినటువంటి వారముగా ఉంటాం. ఆశీర్వాదాలు మనమే తన్నుకున్నటువంటి వారముగా ఉంటాం. మనము ధర్మం చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే ఇతరులకు, మన బంధువులకు, మన పొరుగు వారికి ఏదైనా ధర్మం చేస్తున్నప్పుడు, ఏదైనా మేలు చేసినప్పుడు మనము మరుగైపోవాలి. మనము ఈ కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. ఇలాగ ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతి దాని విషయంలో సహాయం చేస్తాడు. ఇలాగ లేకుండా ప్రభువా నేను వారికి ఈ సహాయం చేస్తూ వచ్చాను, వారికి ఆ ధర్మం చేస్తూ వచ్చాను అని అంటే, దేవుడు మీరు ఎప్పుడు చేశారు, ఎలాగ చేశారు, అవి నా నామమున నేను ఆశించిన కోరిక మీరు చేరలేదు. మీ ఇష్ట ప్రకారముగా, మీ స్వలాభము కొరకే, మీ పేరు కొరకే, మీ ప్రఖ్యాతి కొరకే, మీ యొక్క అధికారం కొరకే, మీ ఘనత కొరకే మీరు చేయించుకుంటూ వచ్చారే తప్ప నా మెప్పు కొరకే, నా ఘనత కొరకే మీరు చేయలేదు అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నాం, ఏ విధంగా ఉపకారం కలిగి ఉన్నాం,
ఏ విధంగా ధర్మము కలిగి ఉన్నాం అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇలాగ బైబిల్ ఆధారం చూసుకుని ఇలాగ లేకపోతే ఇప్పుడే మనము సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ రావాలి. దేవుడు ఆశించిన కోరిక మేరకు వాక్యం ఆధారం చేసుకొని జీవించేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎబ్రీ రాసిన పత్రిక 13:16లో మీరు ఉపకారముల ధర్మను చేయకుండా మర్చిపోవద్దు, ఇవి దేవునికి ఇష్టమైనటువంటి వాడిని సెలవిస్తూ వచ్చారు. ప్రభా, మీకు ఇష్టమైనటువంటి ఉపకారము ధర్మము ప్రభా, ఉపకారము దావీదు ఎలా చేస్తూ వచ్చాడు మాకు తెలుసు. ప్రభా, ధర్మం ఎలాగ చేయాలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. వీటన్నిటి విషయంలో మేము జాగ్రత్తగా మీ వాక్యం ఆధారం చేసుకుని జీవించడానికి కృప చూపించండి ప్రభు. ఉపకారానికి బదులు అపకారం చేయకుండా, ధర్మానికి బదులు ప్రభు మేము అనేక మందికి కనబడకుండా చేయటానికి కృప చూపించండి ప్రభా. దేవా, ఉపకారానికి అపకారం చేయకుండా సహాయం చేయండి ప్రభా. ధర్మం చేసేటప్పుడు ప్రభా మేము ఎలాగ జీవించాలి, మీ వాక్యాన్ని అదలాగా ఆధారం చేసుకుని జీవించాలి కృప చూపించండి. మీ జ్ఞానముతో మమ్మల్ని నడిపిస్తున్నామని, వాక్యమైనటువంటి వారిలో ఎలాగా ఎవరైతే లేరో వారందరినీ సిద్ధపరుస్తారమని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో కృప చూపిస్తారమని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.